గరుత్మంతుడి కథ. రచన శ్రీ మాగంటి వంశీ. అమ్మ కోసం ఏమైనా చేయగల ప్రేమ, స్వర్గాన్ని సైతం నేలమట్టం చేయగల దమ్మున్న ఒకే ఒక్కడు. గరుత్మంతుడి కథ. సమర్పణ భాస్కర్ రాయవరం. గరుత్మంతుడు, శాల్మలి, భుజగభోజి, ఎక్కిరింత పక్కి ఇవన్నీ ఒకరి పేర్లే. కశ్యప ప్రజాపతి కుమారుడి పేర్లు. వినత తనయుడి పేర్లు. తల్లి వినత తన పిన్ని కద్రువ వద్ద దాసిగా ఉండడం సహించలేక ఆ దాస్య విముక్తి కోసం ఇంద్రుడిని స్వర్గాన్ని ఒక్క రెక్కతో అల్లల్లాడేలా అతలాకుతలం చేసేసి ఒక్క కాలిగోటితో స్వర్గలోకాన్ని నుంచి ఎవరూ కదల్చలేని అమృతాన్ని, ఆ భాండాన్ని భూలోకానికి తెచ్చిన నభూతో నభవిష్యత్ వీరుడు ఆ వైనతేయుడు. అండపిండ బ్రహ్మాండ విశ్వాలలో ఉన్న ప్రపంచాలన్నింటిలోనూ అత్యంత బలశాలి. పిన్ని కద్రువ కోరిక ఏమిటి? ఒక తల్లి కోరిక, బిడ్డలు బాగుండాలన్న కోరిక. బిడ్డలు బాగుండాలి అనుకోవటం వరకు పర్వాలేదు, కానీ ఆ యమ్మది తన బిడ్డలే బాగుండాలన్న కోరిక. అది పచ్చి స్వార్థం, పిచ్చి స్వార్థం. నాగులు అజరామురులవ్వాలని, అజేయులవ్వాలని ఆమె కోరిక. అయితే అది ఒక్క అతిథి పుత్రులకే సొంతమని పరమాత్మ ఇచ్చిన వరం. పరమాత్మ మాట జవదాటే పని లేదు. ఆయన అన్నీ ఆలోచించే ఇస్తాడు వరాలు. అనర్హుల చేతుల్లో పడితే మళ్ళీ తనే అవతారం ఎత్తాలని తెలుసు గనక ఆయన గీత అలాగే ఉంటుంది. అలాంటి అనర్హవరాన్ని తన పుత్రులకు అందివ్వాలని కద్రువ స్వార్థం. ఆ స్వార్థపు నదికి ఆనకట్ట ఈ గరుత్మంతుడు. ముందు గరుత్మంతుడి జన్మ ఎట్లా సంభవించింది అన్నది చూద్దాం. అప్పటికి సముద్ర మథనం జరిగిపోయింది. దేవలోకానికి పరమాత్ముని వల్ల అమృత భాండం సొంతమైపోయి కొన్ని వేల ఏళ్ళు గడిచినాయి. కశ్యప ప్రజాపతి పుత్ర సంతానం కోసం ఒక యాగం ఆరంభించాడు. ఏ యాగం అది? పుత్రకామేష్టి యాగం. కశ్యపుడంటే మహామహిమాన్విత ప్రజాపతి. లోకాన ప్రాణాలు ఉన్నాయంటే ఆయన చలవ వలనే. కశ్యపుడు బ్రహ్మమానస పుత్రుడు, మరీచికి కళకు పుట్టినవాడు. చిన్ననాటి నుంచే పరమేశ్వరుడికి మహాభక్తుడు. అతని తపోశక్తికి త్రిమూర్తులు కూడా తలవంచేంత ధనుడు. అట్లాంటి వాడు యాగం తలపెట్టాడంటే మాటలా? సంగతి తెలిసిన మరుక్షణం అందరూ ఉరుకులు పరుగుల మీద సాయానికి వచ్చారు. ఆ యాగానికి సమిధులు, ఇతర పనులకు అన్ని దేవతలకు గంధర్వులకు అప్పగించారు. యాగానికి వచ్చిన వాలకీలులు అన్నారు, పెద్దన్నా మేము సాయం చేస్తామని. వీరితో పాటు మీరు సమిధులకు వెళ్ళండి అని కశ్యపుడు చెప్పగా వారు సమిధుల కోసం పోతిరి. అదితి కుమారుడైన ఇంద్రుడు దేవతలకు అనగా సోదరులందరికీ జ్యేష్ఠుడు, వీరం కలవాడు కనుక రాజైనవాడు. అతడు తన భుజబలంతో పర్వతమంత సమిధల కట్ట భుజానికి వేసుకుని తీవ్ర అహంకారంతో అంగుష్టమాత్రులైన వాలకీల్యులను వారు పరిమాణానికి తగ్గట్టు తెస్తూ ఉన్న మరింత చిన్న చిన్న సమిధను చూసి ఎగతాళిగా నవ్వి అవమానించాడు. ఇంతకీ ఎవరి వాలకీల్యులు? అంగుష్టమాత్రంగా ఎందుకున్నారు? తెలుసుకుందాం ఇప్పుడు. క్రతువు అనేవాడు బ్రహ్మమానసపుత్రుడు, మరీచికి తమ్ముడు. అతనికి దక్ష ప్రజాపతి తన కూతురైన సన్నతినిచ్చి వివాహం చేశాడు. ఆ సన్నతి సూర్య భగవానుడికి అమిత భక్తురాలు. ఆమె తన భక్తితో సూర్యనారాయణని ప్రసన్నం చేసుకోగా ఆయన వరం కోరుకోమనగా అన్నది, స్వామి, నాకు ఈ ప్రపంచాన్ని ఏ స్త్రీకి లేని విధంగా 60,000 మంది పుత్రులు కలిగేలాగా వరం ఇవ్వు. వారంతా నీ సన్నిధిలో నీ జీవితమంతా మెలిగేలా, నిన్ను విడవకుండా సేవ చేసుకునేలాగా వరమివ్వు అన్నది. ఆదిత్యుడు ఆశ్చర్యపోయాడు. అమ్మాయి, ఏమిది? 60,000 మంది, సరే బానే ఉన్నది, ఆ వరం ఇస్తా. వాళ్ళంతా నా వెంట ఉంటే నన్ను పుచ్చుకొని వెళ్ళటం ఎందుకు? నేనా రథం మీద 24 గంటలు ఆకాశంలో తిరిగేవాడిని. వాళ్లకు ఆ కర్మ ఎందుకు? పైగా అంతమంది నా చుట్టూ ఉంటే ఇబ్బందిగా ఉంటుంది. పని పాట లేకుండా నన్నే చూస్తూ ఉంటే నేనేం చేసేది? రథ గమనాన్ని, ప్రాణిలోకాన్ని రక్షించాలా? నీ కొడుకుల ముఖాలు చూసుకుంటూ కూర్చోవాలా? ఇదేమి, ఈ విపరీత కోరికేమి నీకు అని అన్నాడు. సన్నతి ఒప్పుకోలే. ఆదిత్యుడికి దారి లేకపోయింది. సరేలే, అంతమంది నా రథంలో నా చుట్టూ ఉండడం కష్టం, కానీ నీ కోరిక కాదని లేను కనుక వాళ్ళందరూ అంగుష్టమాతులుగా జన్మిస్తారు. అప్పుడు రథంలో ఓ పక్క చిన్న డబ్బాలో కూర్చోబెట్టుకుంటానులే. నీకు సరే అంటే చెప్పు, లేకుంటే ఇంతే సంగతులు చిత్తగించవలను అన్నాడు. సన్నతి మరో ఆలోచన లేకుండా, నువ్విచ్చిందే ప్రసాదం తండ్రి, ఎలా ఇచ్చినా పర్వాలేదు స్వామి, నీ దగ్గర ఉంటే చాలు. నీ మాట ప్రకారం అంగుష్ట మాత్రమైనా సరే మంచి శక్తి గలవాళ్ళుగా ఉండాలి అన్నది.
అప్పడం, పప్పు, పాయసం, నెయ్యి అన్నీ నేనే ఇవ్వాలా ఏమి? శక్తి నేను ఇవ్వను. వాళ్ళు తలకిందులుగా తపస్సు చేసి సంపాదించుకోవాలి. ఆ శక్తి వచ్చాక నాకు చెబితే రథంలోకి ఎక్కించుకుంటా. ఇష్టమైతే చెప్పు అన్నాడు. అప్పటికే ఈవిడ షరతులతో అలసిపోయిన ఆదిత్యుడు అలా అన్నాడు. సరే, వాళ్ళ చేత తపస్సు చేయించే బాధ్యత నాది అని మొత్తానికి అనుకున్న కోరికను వరంగా తీసుకున్నది సన్నతి. అలా కొన్ని వందల ఏళ్ల తర్వాత క్రతువు సన్నతికి 60,000 మంది అంగుష్ఠమాత్రులు లోకాల చరిత్రను మార్చగలిగేవారు పుట్టినారు. వారే ఈ వాలకీల్యులు. ఇప్పుడు వెనక్కి పోదాం. ఇంద్రుడు నవ్వినాడు కదా, వాళ్లకు ఆ వాలకీల్యులకు తిక్కరేగింది. అకారణంగా అహంకారంతో మమ్మల్ని చూసి నవ్వుతావా? నీ అహంకారాన్ని ఎనగదొక్కి నిన్ను జయించే ఇంద్రుడిని ఇప్పుడే సృష్టిస్తాం అని యాగం మొదలుపెట్టపోయారు. ఆ జాతరంతా చూసిన కశ్యపుడు, అబ్బాయిలు, నా యాగానికి వచ్చి సొంతంగా మీరు యాగం మొదలుపెట్టుట ఏమి? అయినా ఒక ఇంద్రుడి వరకు పర్వాలే, ఇంకో ఇంద్రుడు ఎందుకు? ఒక వరలో 2 కత్తులు ఉండవు, ఒక రాజ్యానికి 2 రాజులు ఉండరు అన్నాడు. అన్నా, మరి ఎట్లా వీని అహంకారం దించడం అని అడిగినారు వాళ్ళు కశ్యపుడిని. సరే, ఇప్పుడు చేసే పుత్రకామేష్టి యాగంలో ప్రభవించే పుత్రుడు సకల లోకాల్లో ఎదురులేని శక్తి కలవాడేలా నేను చూస్తాను. అతని చేత వీని పరాభవం లిఖితం అని కశ్యపుడు మాట ఇవ్వగా శాంతించారు వాలకీల్యులు. అలా ఆ సంగతి ముగిసింది. యాగం సఫలమైంది. కశ్యపుడు వినతకు ఇద్దరు, కద్రువుకు 1000 మంది కొడుకులను వారు కోరిన విధంగానే పుత్రప్రాప్తి చేశాడు. గర్భాలు అండాలుగా మారగా వాటిని నీటి కుండలలో పెట్టి రక్షించసాగారు. కద్రువ పుత్రులు ముందుగా జన్మించారు. ఎవరు వారు? కొన్ని పేర్లు చూద్దాం ఇప్పుడు. వీళ్ళల్లో చాలామంది చిత్రాలు చేత్తో గీసి 8/11 పుస్తకంగా ప్రచురించారు వంశీ గారు. ప్రపంచంలోనే మొట్టమొదటి నాగరాజు చిత్రాలు ఉన్నది అదే పుస్తకం. మీకు బ్రాన్సన్ నోబుల్లో దొరుకుతుంది. కొన్ని పేర్లు చూద్దాం ఇప్పుడు. శేషుడు, వాసుకి, ఐరావతుడు, తక్షకుడు, కర్కోటకుడు, ధనంజయుడు, కాళీయుడు, మణినాగుడు, ఆపూరణుడు, ఇలా మొత్తం 1000 మంది. అది చూసిన వినత కాస్త తొందరపడగా ఇంకా పూర్తిగా శరీరాకృతి లేని అనూరుడి జననం జరిగింది. గరుత్మంతుడి తల్లి తన పిన్ని అయిన కదురువుకు దాసిగా అవడానికి కారణం గరుత్మంతుడి అన్న అయిన అనూరుడి శాపం. దయాదాక్షిణ్యం లేకుండా ఇలా కన్నకొడుకు జీవితాన్ని చిదిమేస్తావా? ఒక 100 సంవత్సరాలు నీ సవతికే దాసిగా పడి ఉండు అని ఒక శాపమిచ్చి కనీసం 2వ పుత్రుడినైనా అలా చెయ్యకు, వాడు మహాబలశాలి అంటూ సూర్యనారాయణ వద్దకు వెళ్ళిపోయాడు. ఆ తరువాత గరుత్మంత జననం జరిగింది. అది సంగతి. ఇప్పుడు ఇంకాస్త ముందుకు పోదాం. అనూరుడి శాపం వృధా పోదు కదా. కొన్ని ఏళ్ల తర్వాత కద్రువ తనయుడు కర్కోటకుడు తనకు తెలియకుండానే వాని శాపాన్ని అమలు చేశాడు. కద్రువ వినతల మధ్య జరిగిన పందెపు ఆటలో ఉచ్ఛైస్రవపు తోకకు చుట్టుకొని అమ్మను పోటీలో గెలిపించాడు. కాలం గడించింది. దాసీగా వినత కాలం వెళ్లదీస్తోంది. తన తల్లికి బానిసత్వం పోవాలంటే తన పిల్లలకు అమృతం తెచ్చి ఇవ్వాలని చెప్పిన పిన్ని మాటను తీసుకొని ఆ అమృతం తీసుకొచ్చి పిన్ని మొహాన పడేసి అమ్మను తీసుకుపోదాం అనుకున్నాడు గరుడు. అనుకున్న వ్యవధానం అమ్మ దగ్గరకు వచ్చి, అమ్మా, నేను అమృతం తీసుకురావడానికి పోతున్నాను, దూర ప్రయాణం కనుక నీకు తెలిస్తే ఆకలి తీర్గమారని చెప్పు అనే. అమ్మ వినతి కొడుకుని తీసుకొని నుదురు మీద ముద్దు పెట్టుకొని, నాయనా, నువ్వు సముద్రాలు దాటాలి. ఆ దారిలో సముద్ర ద్వీపాలు వస్తాయి. ఆ ద్వీపాల్లో పుళిందులు అని మోసగాళ్ళు, నీచులు వేల సంఖ్యలో ఉంటారు. వారిని భక్షించి ఆకలి తీర్చుకో అని చెప్పింది. ఆ పుళిందులు ఎవరు మధ్యలో? సముద్ర మధ్యలో దీపాల మీద ఉండి ఓడలను జనాలను భయభ్రాంతులను చేసి కొల్లగొట్టి హత్యలు చేసేవాళ్ళు వీరే. అంటే ప్రస్తుతం పైరేట్స్ లాంటి వారు అన్నమాట. అది విని అమ్మ దగ్గర సెలవు పుచ్చుకొని గగనానికి లేచాడు గరుత్మంతుడు. ఆతత పక్షమారుత రయ ప్రవికంపిత ఘూర్ణిత చలవ్రాత మహార్ణవుండు బల బలవ నిజ దేహ సముజ్వల ప్రభాదూత పతంగ తేజుడితుండై తారుక్ష్యుడు తల్లికిన్ మనఃప్రీతియొనర్చన్యగసే భీమ జవంబున అభ్రవీధికిన్ అని పద్యం. మనకు చదువుతుంటేనే ఆ సన్నివేశం కళ్ళ ముందు కనపడట్లేదు. అది సాహిత్యం అంటే. ఒక ఆశ్చర్యాన్ని, ఒక గగుర్పాటును, ఒక తన్మయత్వాన్ని, ఒక రసావస్థను కలిగించే వ్రాతలు. అది తెలుగు సాహిత్యం అంటే. ఒకప్పటి తెలుగు సాహిత్యం అంటే గరుత్మంత సమానమే అన్నాడు. సరే, అది అలా ఉంచుదాం.
పుట్టినప్పుడే అంత వైభవంగా, అంత శూరంగా, అంత వీరంగా ఆకాశ వీధులను తన పాద వీధులుగా మార్చుకున్న గరుత్మంతుడిని జనన పద్యం వదిలేసి, ఇప్పుడు తల్లి వినత ఇచ్చిన ఈ క్రింది ఆశీర్వాదంతో గరుత్మంతుడితో పాటు మనము అభ్రవీధికి పోదాం. అనిలుడు పక్ష్మయుగ్మ అమృతాంశుడు వీపు అనలుడు మస్తకం ఇనుడు సమస్త దేహమును ఎప్పుడునూ గాచుచు నీకభీష్టముల్ ఘనముగా చేయుచుండుదురు అని ఆశీర్వదించింది. అంటే వాయువు నీ రెక్కలని, చంద్రుడు నీ వీపని, అగ్ని నీ తల అని, సూర్యుడు సమస్త దేహాన్ని రక్షిస్తూ నీ కోరిక తీరుస్తారు అని ఆశీర్వదించింది. మరొకసారి, అంటే వాయువు నీ రెక్కలని, చంద్రుడు నీ వీపుని, అగ్ని నీ తలను, సూర్యుడు సమస్త దేహాన్ని రక్షిస్తూ నీ కోరిక తీరుస్తారు అని తల్లి వినత ఆశీర్వదిస్తుంది. ఆ ఆశీర్వాదం అందుకొని ఎగిరాడు ఆ తనయుడు. ఆ రెక్కల విసురికి సముద్రంలో 50 అడుగుల అలలు లేచినాయి. సముద్రుడు కంపించిపోయినాడు. గరుడు ఆకాశ వీధిలో అడుగు పెట్టాడు. మధ్యలో అమ్మ చెప్పిన ద్వీపాలు కనపడ్డవి. అక్కడ దిగుదామని కిందకి దిగుతుంటే ఆ రెక్కల హోరుకు గాలి తాకిడికి అత్యంత తీవ్రమైన సుడిగాలు లేచినాయి. ఆ సుడిగాలులలో ఆ ద్వీపాల్లో ఉన్న దుర్మార్గులంతా లొంగలు చుట్టుకుని గాల్లో తేలుతూ ఉండగా వాళ్ళందరినీ ఒక్క ఉదుటను నోట పట్టి భక్షించాడు. ఒక్క ఉదుటను ఎలా భక్షించాడు? ఆయన కంఠం ఒక పాతాళ రంధ్రంలా విశాలంగా అంతు తెలియని విధంగా ఉన్నది. అందులో పడినవాడు ఎవరూ బయటకు వచ్చే పనే లేదు. అలా భూమాతకు పులిందుల గోల వదిల్చాడు ఆ వినతాతనీయుడు. అయినా సరే ఆకలి తీరలే. ఇంతలో ఆకాశ మార్గాన పని మీద సత్యలోకానికి పోతున్న తండ్రి కశ్యపుడు కనపడ్డాడు. కశ్యపుడు బిడ్డ ఆకలి తెలుసుకున్నాడు. ఒరే నాయనా, ఈ పులిందులు ఏ మూలక గాని అదిగో అక్కడ ఒక పెద్ద సరోవరం ఉన్నది. ఆ సరోవరంలో నిరంతరం కొట్టుకుంటూ ఉండే గజకచ్చపాలు ఉన్నాయి. అవటానికి ఇద్దరు అన్నదమ్ములు పూర్వజన్మలో. ఇప్పుడు నిత్యం కొట్టుకుంటూ జీవిస్తున్నారు. వాళ్లను ఆరగించి వారికి మోక్షం, భూమికి పీడ వదుల్చు అన్నాడు కశ్యపుడు. అన్నదమ్ములు అనగానే ఆ కథ అడిగినాడు గరుడు వాళ్ళ నాన్నను. కశ్యపుడు మొదలుపెట్టినాడు. విభావసుడు, సుప్రతీకుడు అని ఇద్దరు తపోధనులు సోదరులు ఉండేవారు. వారిలో సుప్రతీకుడు అహంకారి. చాలా ధనికుడైన వాళ్ళ నాయన చనిపోయిన తర్వాత చిన్నవాడైన ఆ సుప్రతీకుడు నా సంపదల భాగం నాకు ఇచ్చేయమని కూర్చున్నాడు. అది విని పెద్దన్నైన విభావసుడు నొచ్చుకుని, ఒరే నాయన, కనిష్టాన్ పుత్రవత్పస్యే జ్యేష్ఠో భ్రాత పితృసమహ అని ధర్మశాస్త్రం గనక నేను తండ్రిలాన్ని చూసుకుంటానురా, భాగాలు చేయబాకురా అని చెప్తే సుప్రతీకుడు వినలే. అలా మొదలైన కొట్లాట తర్వాత జన్మలకు కూడా పాకి ఇప్పటికీ ఇలా కొట్టుకుంటున్నారు. వారి వల్ల నీ ఆకలి తీరుతుంది, వారికి మోక్షము, భూమికి విరామము. వెళ్ళు, అదిగో అక్కడ ఉన్నారు అని కశ్యపుడు ఆయన దారిన ఆయన వెళ్ళిపోసాగాడు. గరుత్మంతుడు కనుదిప్పు చూస్తే సరోవరం కనపడ్డది. సరోవరానికి సమీపానికి వెళ్ళాడు. అక్కడ ఆ గజరాజు కచ్చపాలను చూసి, ఆహా పసందు, బల్ పసందు, ఈ రెండింటిని ఆరగిస్తే అమృతం తెచ్చేదాకా ఇక ఆకలి గొడవ ఉండదు అని చెరో కాలిగొట పట్టుకున్నాడు. ఏనుగేమో 6 యోజనాల పొడవు, 12 యోజనాల వైశాల్యంతో ఉన్నది. కచ్చపమేమో 3 యోజనాల పొడవు, 10 యోజనాల వైశాల్యంతో ఉన్నది. 1 యోజనం అంటే 4 క్రోసులు లేదా 8 మైళ్ళు. ఇక లెక్క చూసుకోవచ్చు వాటి శరీరాలు ఎంత పెద్దవో. వాటిని కాలి గోట పుచ్చుకున్నాడు. మళ్ళీ ఆకాశానికి ఎగిరాడు. ఆ విసురుకు, ఆ బరువుకు, ఆ గాలికి ఆకాశ మార్గాన వెడుతున్న దేవతల విమానాలు చెల్లాచెదురైనాయి. ఆ విమానదారులన్నీ అతలాకుతలమైనాయి. ఎక్కడన్నా చెట్టు మీద వాలి నిమ్మళంగా తిందామని చూస్తూ ఉండగా దూరంగా ఒక విశాలమైన మర్రి చెట్టు కనపడే. అది ఆలంబ తీర్థం. ఆ చెట్టుకు పేరు రోహిణము. గరుత్మంతుని చూడగానే రోహిణము పులకించింది. వెంటనే అన్నది, ఓ కశ్యపపుత్ర, వైనతేయ, నా మీద వాలి వాటిని భక్షించి నీ ఆకలి తీర్చుకో అన్నది. దాని మీద వాలుతూ ఉండగానే పెళపెళ విరిగిపోవడం మొదలుపెట్టింది ఆ గాలికి, ఆ బరువుకు. అప్పుడు చూశాడు గరుత్మంతుడు. ఏం చూశాడు? ఆ కూలిపోయిన మర్రి చెట్టు కొమ్మలకు తలకిందుగా వేలాడుతూ శక్తిని సంపాదించుకోవడానికి తపస్సు చేస్తున్న వాలకీళ్ళులను. అయ్యో అని గబుక్కున వాళ్ళున్న కొమ్మ కింద పడిపోకుండా ముక్కును పట్టుకున్నాడు. నోట్లో వీళ్ళు, చెరో కాలికి చెరో ప్రాణి. ఇట్లా లాభం లేదనుకొని మళ్ళీ ఆకాశానికి లేచి ఇందాక సెలవు తీసుకున్న నాన్న దగ్గరకు పరిగెత్తిపోయాడు ఏదన్నా ఉపాయం చెప్పమని.
ఆయన అప్పటికి గంధమాదన పర్వతం సమీపాన ఉన్నాడు. ఇదంతా చూసి, ఒరే నాయనా, వీళ్ళెక్కడ దొరికారురా నీకు? ముందు వాళ్ళని ఆ కొండ పక్క ఇంకో చెట్టు మీద వదిలిరా అన్నాడు. గరుత్మంతుడు వాళ్ళని క్షేమంగా దించినాక వాళ్ళు ఆశీర్వదించినారు. నీ పనులన్నీ అవిఘ్నమస్తు అని. సరే, ఆ గోలంతా అయినాక ఆ గజకచ్చపాలను ఆరగించి ఇంద్రలోకానికి బయలుదేరాడు. స్వర్గాన్ని సమీపిస్తూ ఉంటే మేఘాలు నల్లటి ధూమాలైపోతున్నాయి. ఆ వేగానికి ఆ ధూమాల్లోంచి అగ్ని జ్వాలలు లేస్తున్నాయి. ఆకాశంలో వేల ఉల్కలు రాలిపడుతున్నాయి. ఆకాశ విహారులైన సిద్ధులు, సాధ్యులు, వసువులు, మరుద్గణాలు అందరూ చెల్లాచెదురుగా విసిరివేయబడ్డారు. దేవతల కిరీటాలు, మొహాలు అన్ని దుమ్ముతో కప్పబడిపోయినాయి. అంత చలనం గరుత్మంతుడి గమనానికి. ఇదంతా చూసి ఇంద్రుడికి జీవితంలో మొదటిసారి భయం కలిగింది. ఇంతకు ముందు ఎన్నో యుద్ధాలు చేశాడు. ఎంతోమందిని సంహరించాడు, ఎదుర్కొన్నాడు. కానీ ఇలాంటి ఉత్పాతాలతో వచ్చేవాడిని ఎక్కడా చూడలేదు. భయం మొదలవగానే బృహస్పతి దగ్గరికి వెళ్ళి, స్వామి, ఏమిది? ఇట్లాంటి వాణ్ణి ఎదుర్కోవడం ఎట్లా అని అడిగాడు. బృహస్పతి ఇంద్రుడిని చూసి, ఇతను కశ్యప కుమారుడు, నీకు సోదరుడే, అమృతాన్ని తీసుకువెళ్ళడానికి వచ్చాడు. వీణ్ణి ఓడించడం ఒక త్రిమూర్తుల వల్ల తప్పితే ఇంకొకరికి అసాధ్యం. నీ వాలఖిల్య పరిహాస ప్రభావం ఇదే, అనుభవించాల్సిందే. అయినా రాజుగా నీ పని నువ్వు చెయ్యి అని అన్నాడు. అయినా రాజుగా నువ్వు పని నువ్వు చెయ్యి అన్నాడు. ఈ ఇంద్రుడు గబగబా పోయి అమృత భాండానికి వేల మందిని రక్షగా పెట్టాడు. అందరూ ఏదో ఒక ఆయుధం పుచ్చుకొని తయారుగా ఉన్నారు. నల్ల కవచాల వారు కొందరు, ఎర్ర కవచాల వారు కొందరు, తెల్ల కవచాల వారు కొందరు, అన్నిటికన్నా గొప్పవైన పసుపు కవచాల వారు మరికొందరు. వీరంతా చక్రాలు, శూలాలు, పరిఘలు, పట్టిసాలు, కత్తులు, గొడ్డళ్ళు, ఈటెలు, ఒకటి కాదు ఎన్నో ఆయుధాలు చేతబట్టి నిలబడ్డారు. గరుత్మంతుడు ఎగరటం ఆపి దిగాడు. ఆ అమృత భాండం సమీపాన దిగాడు. ఆ ఆకారం చూసి అందరికీ వెన్నులో వణుకు పుట్టింది. ఆ తేజం చూసి గుండెలు దడదడలాడాయి. ఆ అందం చూసి కళ్ళు బైర్లు కమ్మినాయి. ఆయుధాలు చేజారినాయి. అయినా ధైర్యం కూడగట్టుకుని ఆయుధాలు మళ్ళీ చేతిలో తీసుకుని ఎదురెళ్లారు. ఎదురెళ్లిన వారిలో ఒక్కడూ మిగల్లా. కన్ను మూసి కన్ను తెరిచే లోప కాలిగోళ్లతో ముక్కుతో చీల్చి అవతల పారేశాడు. ఆయుధాలు ఎక్కడో, ముండేలు ఎక్కడో, తలలు ఎక్కడో, స్వర్గమంతా రక్తసిక్తమైపోయింది. ఇదంతా చూసి యుద్ధానికి వచ్చిన దిక్పాలకులు భయంతో దిక్కులు తెలియక పారిపోయారు. ఛిద్రం కాబడ్డవారు అమృతం తాగిన వాళ్ళు కనుక బతికిపోయారు. మళ్ళీ జీవించారు, కానీ ఈసారి దగ్గరికి పోయే సాహసం చేయలే. కలశ సమీపానికి వచ్చాడు. అప్పుడు నిప్పుల చక్రం ఒకటి రివ్వున తిరుగుతూ ఉన్నది. నాన్న నేర్పిన విద్యలు ఇప్పుడు అక్కడికి వచ్చినాయి. సూక్ష్మ రూపం ధరించాడు. చక్రానికి ఉన్న రంధ్రంలోంచి ఆ నిప్పుల చక్రాన్ని దాటాడు. అక్కడ మహానాగులు రెండున్నాయి. కణకణలాడిపోతున్నాయి వాటి కళ్ళు. ఒక్క రెక్క విదిల్చాడు. లేచిన దుమ్ముని వాటి కళ్ళల్లో గురిచేశాడు. ధూళిని ధూళికి కళ్ళు మూసిన వాటిని ఒకే ఒక్క గోరి వేటుకి చీల్చి అవతల పారవేశాడు. అమృత భాండాన్ని ఎత్తుకున్నాడు. అది చూసిన ఇంద్రుడు వజ్రాయుధ ప్రయోగం చేయగా దధీచి మహర్షి మీద భక్తిభావంతో ఎడమ రెక్కలోని ఒక ఈకను దానికి సమర్పించాడు. అంతే. భాండాన్ని తీసుకొని దానిలోని అమృతాన్ని లెక్క చేయకుండా, అజరామరత్వాన్ని ప్రసాదించే ఆ దివ్య తీర్థాన్ని లెక్క చేయక, కనీసం రుచి కూడా చూడకుండా రివ్వున ఎగరబోతుండగా ఇదంతా చూస్తూ ఉన్న పరమాత్ముడు విష్ణుమూర్తి ఆ అమృత భాండ సహితుడికి ఎదురు వచ్చాడు. పరమాత్ముని చూడగానే గరుత్మంతుడికి గగుర్పాటు కలిగింది. చేతులు జోడించి నిలబడి, స్వామి, ఇది నేను అమ్మ కోసం తీసుకుని వెళుతున్నాను. అమ్మ దాస్య విముక్తి నాకు ముఖ్యం, అనుగ్రహించండి అన్నాడు. గరుడుడికి తన అమ్మ మీద ఉన్న ప్రేమకు ప్రసన్నుడైన విష్ణుమూర్తి, వరం కోరుకో అనగానే, నన్ను మీ ధ్వజకేతనంగా ఉంచుకోండి, అమృతం అవసరం లేకుండా అజరామరత్వాన్ని ప్రసాదించండి, అమ్మ దాస్య విముక్తి కాగానే నన్ను మీ సేవకుడిగా అనుగ్రహించండి అన్నాడు. ఆనాటి నుండి పరమాత్ముడికి వాహనమైపోయాడు ఆ మహాబలశాలి. అమృతం తాగకుండా చిరంజీవులైన వారిలో మొదటివాడు గరుత్మంతుడు. ఆ తరువాత హనుమంతుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ మొదలైన వాళ్ళు వచ్చారు. అమ్మ కోసం ఏదైనా చేయగల ప్రేమ, స్వర్గాన్ని నేలమట్టం చేయగల దమ్ము ఉన్నవాడు ఒకే ఒక్కడు, ఆ వినతాతనయుడు. తర్వాత జరిగిన కథ మనకు విపులంగా తెలిసిందే కనుక, ఇప్పటికే కథ విస్తారం ఎక్కువైంది కనుక ఆ తర్వాత ఎప్పుడైనా మిగతా చెప్పుకుందాం. ఇప్పుడు ఇక్కడికి ఆపేసి, జై బలో గరుత్మంతుకో. ఓం తత్సత్. శ్రీ వంశీ మాగంటి గారి రచన, గరుత్మంతుడి కథ. సమర్పణ
భాస్కర్ రాయవరం.